నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కొన్ని రోజుల క్రితం కొన్ని రాష్ట్రాల్లో భుజాలపై శవాలను మోసినటువంటి సందర్భాలు చూసాం. అంబులెన్సులు లేవని, ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపించినటువంటి సంఘటనలు ఎన్నో కోకొల్లలుగా కనిపించినటువంటి సంగతి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒడిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ అలాంటి ప్రాంతాలలో ఇలాంటివి జరుగుతున్నాయి. రోడ్డు మీద మోసుకుపోయినటువంటి ఘటనలు, సైకిల్ మీద తీసుకుపోయినటువంటి సంఘటనలు ఎన్నో. దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేస్తూ మీ రాష్ట్రాలలో ఇదా ప్రభుత్వ వైఫల్యం, మా రాష్ట్రాలకు రండి, ప్రజాపాలన చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని తరపున ఎన్నో ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే సంగతి. ఇక మన ఇంకొక వార్త ఉన్నది, ఆ వార్త చూద్దాం. వ్యవస్థ చచ్చింది, శవమై నడిచింది, ఆర్థిక స్తోమత లేక భుజంపై మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లిన కుటుంబీకులు. మార్చురీ వ్యాను ఏర్పాటు చేయమని కోరిన ఆసుపత్రి అధికారులు స్పందించలేదంటున్న బాధితులు. ప్రభుత్వం వైద్యాధికారుల నిర్లక్ష్య వైఖరి పేదింటి కుటుంబాన్ని దుఃఖంలో ముంచింది. కంటి ముందే ప్రాణం అనంతవాయుల్లో కలిసిపోగా ఆఖరి పయనానికైనా వాహనం ఇవ్వని వారు వైఖరి భద్రత. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం రాత్రి ఒక కుటుంబం తమ బంధువు మృతదేహాన్ని భుజాలపైన మోసుకెళ్లేలా చేసింది. ఈ దయనీయ దృశ్యం స్థానికులను కలిసివేసింది. పట్టణంలోని సుభాష్ నగర్కు చెందిన కుండే వెంకన్న 42 సంవత్సరాలు వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆదివారం సాయంత్రం స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పర్యవేక్షించినటువంటి అధికారులు చనిపోయడాన్ని నిర్ధారించడంతో ప్రైవేట్ వాహనంలో తరలించే ఆర్థిక స్తోమత లేక మార్చరీ వ్యాన్ ఏర్పాటు చేయమని ఆసుపత్రి అధికారులకు ఆ కుటుంబీకులు పలుమార్లు విన్నవించుకున్నారు. 2 గంటల పాటు ఆశగా ఎదురు చూసిన అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇలా భుజాల మీద వేసుకొని పోయినటువంటి సంగతి. ఎక్కడ జరిగింది ఇది? భద్రాచలం, తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో జరిగినటువంటి సందర్భం. దీనిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడినాడు. ట్విట్టర్ వేదికగా ఆయన పెట్టినాడు. అంటే ఇదేనా ప్రభుత్వ పాలన, ఇదేనా ప్రజాపాలన? అంటే పైసలు లేనటువంటి కుటుంబీకులు, పేదలు, ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు వడదెబ్బతో మరణించినటువంటి వాళ్లకు 4 లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పినటువంటి మంత్రి గారు, మరి ఈరోజు పేదలు చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకుపోవడానికి ఆర్థిక స్తోమత లేక ప్రైవేట్ వాహనాలలో, అంబులెన్స్లలో తీసుకుపోలేక గవర్నమెంట్ సంబంధించినటువంటి మార్చురీ వ్యాన్ నడితే అధికారులు స్పందించలేదంటే ఇక్కడ కిలోమీటర్ మేర ఆయన భుజం మీద వేసుకొని పోయిండంట. అదొక మాట ఉంటుంది, సామెతలు తెలంగాణలో కోకొల్లలుగా ఉంటాయి. సామెతలు చెప్తే కొంతమందికి మంతు ఉంటుంది. అంటే పేదవాడిగా పుట్టడం, పేదవాడిగా మరణించడం తన తప్ప? మరణించినటువంటి వారికి హెల్ప్ చేయకపోవడం, ఒక డాక్టర్ అంటే దేవునితో సమానం కదా, డాక్టర్ అంటే దేవుడు అని అనుకుంటారు కదా, ఆ దేవుళ్ళే సహాయం చేయకపోతే మరి ఎవరు ఆ పేదవాడి పక్షాన ఉండాల్సినటువంటి వ్యక్తి ఎవరు? ఆ పేదవాడికి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరు? ఇక్కడ కొత్తగూడెం, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఏం చేస్తా ఉన్నాడు? దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఆ అధికారులను సస్పెండ్ చేయాల్సినటువంటి తక్షణ పరిస్థితి నెలకొంది. ఇమ్మీడియట్గా అధికారులపై యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్గా ఈ యొక్క వార్త అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఆర్డీఓ ఆఫీస్కి పోయి ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్లోకి పోయి ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్కి పోయి ఉంటుంది. ఎందుకంటే శాటిలైట్ పత్రిక కదా, ప్రింటింగ్ ఉన్నటువంటి పత్రిక కదా, ఈ పత్రికను చదివినటువంటి వాళ్ళు ఉంటారు కదా. మరి ఈ యొక్క కుటుంబానికి న్యాయం చేసేది అంటే పేదవాడికి ఒక న్యాయం జరుగుతుందా? పేదవాడికి అంబులెన్సులు దొరకవా? అంటే వడదెబ్బ కొట్టినటువంటి వాళ్ళకు 4 లక్షలు ఇస్తా అని చెప్పి గప్పాలు కొట్టేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అంబులెన్స్ వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక వీళ్ళు పక్క రాష్ట్రాలను చూపించి ఆ రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో గిట్లున్నది, పలానా ఈ యొక్క రాష్ట్ర పార్టీ ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేసినటువంటి కాడ ఎట్లున్నది, మన రీసెంట్గా
మనసుని కలిసివేసేటువంటి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. తనకు సంబంధించినటువంటి బ్యాంక్ అమౌంట్ కోసం బ్యాంకు వెళ్ళినటువంటి తన సోదరునికి ఏంది చనిపోయినట్టు రుజువు ఏంది అని అంటే తనకు సంబంధించినటువంటి అస్థిపంజరాన్ని మోసుకొచ్చినటువంటి చరిత్ర కూడా రీసెంట్గా చూసినాం. ఎంత బాధతో నిండి ఉంటుంది ఆ సమస్య. చనిపోయినటువంటి వాళ్ళను ఎలా చనిపోయారంటే కూడా గతంలో ఈ కాంగ్రెస్ నేతలే మాట్లాడారు కదా, గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి నేతలే మాట్లాడారు కదా. లేదు అన్ని రాష్ట్రాలలో చూడురి, మన రాష్ట్రం చూడురి, చిన్నప్పటి నుంచి చింతకాయలు తిన్నటువంటి వాడు అంటే పెద్ద ఆయనకి ఇదేంది వంకటింకర్ ఉందని అడిగినంట. మన కాడికి వస్తేనేమో దీని మీద ఎవరు స్పందించరు. దీని మీద పక్క పార్టీల మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు, పక్క పార్టీ వాళ్ళ మీద తిట్టేంత ఇంట్రెస్టు, మన పార్టీలో ఏం జరుగుతూ ఉన్నది దీని మీద మరి ఆరోగ్య శాఖ మంత్రిగా ఎప్పుడోసారి శంకుస్థాపనలకు వచ్చేటువంటి వ్యక్తి, ఎప్పుడోసారి ఛానళ్ళల్లో కనిపించడానికి అలా 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 కనిపించేటువంటి వ్యక్తి దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. కనీసం మీ ఆరోగ్య శాఖలో ఏం జరుగుతున్నది? ఆరోగ్య శాఖ మీకు ఎంతవరకు పేదవాడికి న్యాయం చేస్తూ ఉన్నారు? 108 అంబులెన్సులు ఎందుకు పోయినాయి? అసలు ఎందుకు బంద్ చేసిర్రు? ప్రైవేటు వ్యవస్థీకరణకు ఎందుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం? అదే 108 అంబులెన్స్ ఉంటే ఈరోజు ఈ బిడ్డకు ఈ యొక్క పరిస్థితి ఉంటుండేనా? మండు టెండలో వడదెబ్బ దాగి చనిపోయినటువంటి ఈ బిడ్డ మళ్ళీ అదే తన కుమారుడా తనకు సంబంధించినటువంటి కుటుంబీకులు అదే ఎర్ర టెండకు తీసుకొని పోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇదేనా ప్రజాపాలన? మీరు దామోదర్ రాజనరసింహ గారి దీని మీద స్పందించాలి. ఈ అధికారులను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు ఎవరికైనా జరగవచ్చు. మరో పేదవాడు ఇలాంటి మండు టెండలో శవాన్ని మోసుకుపోయేటువంటి దృశ్యాన్ని తెలంగాణలో మరోసారి కనిపించద్దు. అంటే అధికారులపై సీరియస్ యాక్షన్ ఉండాలి. ఇల్లే కాదు, అధికారులు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి పోయినా మాకు నెలకు జీతాలు అందుతాయి, మేము పట్టించుకోకపోయినా వార్డు ఉంటుంది, ఆ వార్డు లేచి ఎప్పుడోసారి ఇట్లా నర్సులను పంపించి చూచి మేము వేరే హాస్పిటల్లో మేము సొంతంగా ప్రైవేటీకరణ చేసుకున్నటువంటి హాస్పిటల్ పెట్టుకొని నడిపించుకున్నా కూడా మనల్ని అడిగేటోడు ఎవడు? మన మీద ఉన్నోళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు కదా. ఆర్ఎంలు కావచ్చు, జిఎంలు కావచ్చు, చాలామంది ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి నర్సు నుంచి మొదలు పెడితే డాక్టర్ల వరకు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఆస్తులు సంపాదించుకొని కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి పేదల కష్టాలు ఏం గుర్తుకొస్తాయి? దీని మీద మరి ఇప్పుడు హరీష్ రావు ట్వీట్ చేసిండు, ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని మాట్లాడే ప్రయత్నం కూడా జరుగుతుంది కాంగ్రెస్లో. ఎవరు మాట్లాడినా ఇదే సమస్య ఉంటుంది. తెలంగాణలో ఎంతమంది చచ్చిపోయారు అంటే వడదెబ్బతో 61 మంది మృతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 26 మంది. అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం వడదెబ్బతో 61 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా 20, మహబూబాద్ అంటే నిన్న ఒక్కరోజే 26 మంది వడదెబ్బతో మరణించారు. దాంట్లో ఈయన కూడా ఒక వ్యక్తి. ఎవరెవరు ఇక్కడ? మహబూబాద్ జిల్లా పాతపోచారంలో లింగాల రాజయ్య 75, బడితాండలో అజ్మీరా లత్య 80, నెల్లికుదురులో వీరగాని వీరమ్మ 84, కొత్తరామయ్య 86, తొర్రూరులో పైండ్ల నరసయ్య 45, అమ్మాపురంలో అత్తిలి రాము 60, నాంచారి మూడూరులో సోమనారాయణ 65, గూడూరులో పాపని ఎల్లమ్మ 68. అంతా కూడా వృద్ధులు, దాదాపు 60, 50, 45 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులే ఉన్నారు. 45 ఏళ్ళ వృద్ధులు అనలేము కానీ 56, 65 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దయచేసి కొంత ఎండకు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి, బయటికి రాకండి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వడదెబ్బ కొట్టినటువంటి వాళ్లకు 4 లక్షల రూపాయలు ఇస్తుంటారు. మరి ముఖ్యంగా ఆ 4 లక్షల రూపాయలు ఇచ్చే ముందు మీ అధికార యంత్రాంగాన్ని అసలు మొట్టమొదటగా మీ ఎమ్మెల్యేలను అడవి పర్యవేక్షించని చెప్పండి. అసలు ఎవరికి ఏం న్యాయం జరుగుతూ ఉన్నది అని చెప్పండి. మరొకసారి ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో రావద్దు అని కూడా తెలంగాణ వాసిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే దామోదర్ రాజనరసింహ గారు ఎగడ కనిపించారు. ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారే క్లియర్గా దాన్ని తలబెట్టి ఇట్లా 2 సార్లు కళ్ళు మూసి తెరుస్తారు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారిని మరి పట్టించుకుంటామంటారా, లేకపోతే ఆ శాఖ తీసుకొని మీ కింద పెట్టుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పేదలకు జరగాల్సినటువంటి న్యాయం పేదలకు జరగాలి. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం ఇదంతా చెప్పి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వచ్చింది. ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది పేదోడికి అనేది కూడా మీరే ఆలోచించి మీ యొక్క అధికారుల మీద
ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ల మీద కావచ్చు, సిబ్బంది మీద కావచ్చు యాక్షన్ తీసుకునేటువంటి ప్లాన్ చేస్తారని కూడా సిటిజన్ పల్స్ నుంచి మేము కోరుకుంటాం. ఇంకా ఇలాంటి సమస్య, ఇలాంటి తరుణం మరొకసారి కనిపించకూడదని కూడా కోరుకుందాం. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.